నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 జూలై 23వ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా మీకు తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై శ్రీరామ్, జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక, రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు మీ జీవితంలో సహనం చూపిన వారికి సమయం గొప్ప బహుమతిని ఇవ్వబోతోంది అనే విషయాన్ని అనుభవించేటటువంటి రోజుగా రేపు మారబోతోందనే చెప్పుకోవాలి. గతంలో చూసినట్లయితే ఇప్పటి వరకు మీరు పడినటువంటి మీ శ్రమకు గుర్తింపు అనేది రాక నిరాశ చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ప్రత్యేకంగా వారికి అయితే ఈరోజు పరిస్థితులు మెల్లగా అనుకూలంగా మారే సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఈ రోజున ఉదయం నుంచి కూడా మీకు అనుకోని ఒక ఆహ్వానం కానీ లేదా సమావేశానికి సంబంధించినటువంటి సమాచారం కానీ రావచ్చు. ఆ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా సద్వినియోగం చేసుకుంటే గనుక భవిష్యత్తులో మీకు మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొంతకాలంగా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు మీ మనస్సులో ఉన్న ఒక సందేహానికి పెద్దల సలహా ద్వారా స్పష్టమైన సమాధానం లభించబోతోంది. ఉద్యోగస్తులకి కూడా ఈరోజు కొత్త బాధ్యత కంటే కొత్త గుర్తింపు లభించేటటువంటి రోజుగా మారబోతూ ఉంది. మీ పని తీరును నిశ్శబ్దంగా గమనిస్తున్న వ్యక్తి మీకు మంచి సిఫారసు చేసే అవకాశం కూడా ఉండబోతోంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నటువంటి వృషభ రాశి వారికి తొందరపడకుండా మీకు అయితే అన్ని అవకాశాలను పోల్చి చూసి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఈ వృషభ రాశి వ్యక్తులకు వ్యాపార రంగంలో ఉన్నవారికి వినియోగదారుల నమ్మకం పెరగబోతోంది. నాణ్యతకు ఇచ్చేటటువంటి ప్రాధాన్యం వల్ల కొత్త కస్టమర్లు మీ వైపు ఆకర్షితులవనున్నారు. పాత లావాదేవీలకు సంబంధించిన ఒక సమస్య ఇప్పుడు సానుకూలంగా పరిష్కారమయ్యే సూచనలు లేకపోలేదు. ఆర్థికంగా కూడా చూస్తే ఈ రాశి వ్యక్తులకు ఆర్థికంగా ఈరోజు పెద్ద లాభాలు అనేవి కనిపించకపోయినా కానీ స్థిరత్వం ఉండబోతోంది. కుటుంబ సభ్యుల అవసరం కోసం మీరు చేసేటటువంటి ఖర్చులు భవిష్యత్తులో మీకైతే మంచి ఫలితాన్ని ఇవ్వబోతోంది. డబ్బుల విషయంలో చూస్తే గనుక ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఆవేశపూరిత నిర్ణయాలను మాత్రం తీసుకోకూడదు. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం కూడా నెలకొంటుంది. పెద్దలతో కలిసి మీరు కొంత సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఈ రాశి వ్యక్తులకు జీవిత భాగస్వామితో భవిష్యత్తు లక్ష్యాల గురించి చర్చించడం ద్వారా పరస్పర అవగాహన మరింత బలపడబోతోంది. ఆరోగ్యపరంగా వృషభ రాశి గురించి చూస్తే గనుక మీకైతే శరీరానికి తగిన విశ్రాంతి చాలా అవసరం. పని ఒత్తిడి ఎక్కువైనా నిద్రను నిర్లక్ష్యం మాత్రం చేయకండి. ఈరోజు మీ మానసిక ప్రశాంతతే మీకు గొప్ప బలం కాబోతోంది. వృషభ రాశి వారు రేపటి రోజున మీకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి ఈరోజు ఉదయం శ్రీ దత్తాత్రేయ స్వామి లేదా శ్రీ గురుదేవుని చిత్రపటం ముందు పసుపు రంగు పుష్పాలను సమర్పించి ఓం శ్రీ గురవే నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపించండి. అనంతరం శనగపప్పు లేదా పసుపు రంగు అరటి పండ్లను అవసరమైన వారికి దానం చేయండి. గురు కటాక్షం కోసం వినయంతో ప్రార్థించండి. మొత్తానికి రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారికి సహనం, సరైన నిర్ణయాలు, మంచి పరిచయాలు, కుటుంబ ఆనందం మరియు భవిష్యత్తుకు బలమైన పునాది వేసే అవకాశాలను అందించేటటువంటి శుభదినంగా రేపు కనబడుతోంది. మీ విశ్వాసమే ఈరోజు మీ విజయానికి మార్గదర్శకంగా నిలవబోతోంది. రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.